హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఉల్లిగడ్డతో ఒక మంచి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ పచ్చడి చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మిక్సీలోకి 5 ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా ఈ రకంగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. అలాగే దీంట్లోకి కొన్ని వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండానే వేసేసుకుంటున్నాను. సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. అలాగే ఖచ్చితంగా చింతపండు కూడా వేసుకోవాలి పులుపు కోసం. అలాగే 1.5 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకున్నా సరిపోతుంది. దీంట్లోకి ఒకే ఒక్క టమోటో కూడా వేసుకోవాలి. టమోటో వేసుకొని కొన్ని నీళ్లు వేసుకోవాలి. మనం టీ తాగుతాం కదా, ఆ గ్లాస్లో నీళ్లు వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పచ్చడిని. చూడండి, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు జీలకర్ర చిట్పట్టమన్న వెంటనే ఈ పచ్చడి ఉంది కదా మిక్సీకి వేసుకున్నది, అదంతా దీంట్లోకి వేసేసుకోవాలి. వేసుకొని పచ్చడి వేసిన తర్వాత మంటను పూర్తిగా చిన్నగా పెట్టుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కరివేపాకుని చివరిగా వేసుకోవాలి. ఇదంతా కలుపుతూ మాడిపోకుండా ఆయిల్ తేలేంత దాకా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. చూడండి, అంతే. చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి. ఈ పచ్చడి దోశల్లోకైనా అన్నంలోకైనా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.